మరోవైపు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఢిల్లీలోని 3 మున్సిపల్ కార్పొరేషన్లకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. 3 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 272 వార్డుల్లో పోలింగ్ కొనసాగుతోంది. గ్రేటర్ కైలాష్లో ఓటు వేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ భాయ్చాల్. ఆయన సతీమణితో కలిసి వచ్చి ఓటు వేశారు. పోలింగ్ ఏర్పాట్లపై అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలోని సివిల్ లైన్స్లో సీఎం కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు కేజ్రీవాల్. ఇటు ఢిల్లీలోని పాండవ్ నగర్లో ఓటు వేశారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. సాధారణ ఓటర్లతో కలిసి క్యూల్లో నిలబడి ఓటు వేశారు ఆయన. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో మొత్తం 1,32,00,000 మంది ఓటు వేయనున్నారు. ఇందులో 1,00,000 మందికి పైగా కొత్త ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికలను ఇటు బీజేపీ, అటు ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే 3 పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేయగా ఇప్పుడు పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 26న కౌంటింగ్ జరగనుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మరోసారి పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 2 సార్లు పీఠాన్ని దక్కించుకున్న బీజేపీ మరోసారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. అటు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.